నీకు ఆడపిల్ల పుట్టగాని హాస్పిటల్లో నీ నుంచి నేను బిడ్డని దూరం చేసి అంజలి అని పేరు పెట్టి నేను పెంచుకుంటున్నాను. మా అమ్మ ఎక్కడుందో ఏంటో. ఏమండి ఏమండి లేవండి లేవండి. ఏమండి ఇదిగోండి వాటర్ తాగండి. ఏమైందండి అలా పడిపోయారేంటి? వడదెబ్బ కొట్టినట్టుందమ్మా. సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయాను. చిన్న పిల్లవైనా పెద్ద మనసు చేసుకుని నన్ను కాపాడావు. థ్యాంక్స్ తల్లి. అసలే ఎండ బాగా కొడుతుంది, వచ్చి నీడలో కూర్చోండి. నీ పేరేంటి? అంజలి. నువ్వొక్కదానివేం చేస్తున్నావు? నీతో పాటు మీ అమ్మ గాని నాన్న గాని రాలేదా? రాలేదండి, నేను మా అమ్మని వెతుక్కుంటూ తిరుగుతున్నానండి. మీ అమ్మను వెతకడం ఏంటి? నాకేం అర్థం కాలేదు. మా ఇంట్లో బొమ్మ కోసం స్టోర్ రూమ్ లోకి వెళ్ళానండి. అక్కడ నాకొక ఫోటో దొరికింది. ఈ ఫోటోలో ఉన్నది ఎవరు మమ్మీ? అంజలి ఎవరో కాదు, నీ కన్న కూతురే. మీ అమ్మ మీద ఏదో కోపముండి ఈ శ్రావ్య మమ్మీ నువ్వు పుట్టగానే మీ అమ్మకి ఎవ్వరికి తెలియకుండా నిన్ను ఎత్తుకొచ్చి పెంచుకుంది. అంటే నువ్వు ఇన్నాళ్ళు పెంచిన అమ్మ దగ్గరున్నావా? నీ కన్న తల్లి ఎవరో తెలిసింది కాబట్టి మీ అమ్మని వెతుక్కుంటూ నువ్వు బయలుదేరావు, అంతేనా? అవునండి. మీ అమ్మ ఎలా ఉంటుంది? తన ఫోటో ఉందా? ఉందండి. పుష్ చేయమ్మా, ఇంకా పుష్ చేయాలమ్మా. పుట్టిన బిడ్డ ఏదంటే నేనేం చెప్పాలి? ఏదో ఒక అబద్ధం చెప్పమ్మా, నిజం మాత్రం దయచేసి చెప్పొద్దు. సంవత్సరాలు పూర్తి కావస్తుంది కదా, ఇంకా మీ అమ్మమ్మ మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళకపోవడమేంటి? అమ్మమ్మ? మా అమ్మమ్మ మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళడం ఏంటి? మీరేం చెప్తున్నారండి? ఈవిడ మీ అమ్మమ్మ. నువ్విప్పుడు పెరిగింది ఈవిడ దగ్గరే కదా? కాదండి, మా మమ్మీ దగ్గర పెరిగాను. ఇందాకే చెప్పాను కదా. అవును, చెప్పావు కదా. నిన్ను పెంచినమ్మ పేరేంటి? శ్రావ్య.
తన ఫోటో ఉందా? ఉందండి. ఏది తీసి చూపించు. అయినా మీరింత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా డాక్టర్? పుట్టబోయే బిడ్డ గురించి ఆ తల్లిదండ్రులు ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటారు? ఈవిడ నిన్ను పెంచుకుంది. అవును. బిడ్డ లేదేంటి? ఎవరు తీసుకెళ్ళుంటారు? జ్యోతి గారికి మొదట పుట్టిన ఆడపిల్ల మాయం కావడానికి కారణం సొంత చెల్లెలు శ్రావ్య అన్నమాట. ఆ పాపే ఈ అంజలి అన్నమాట. మీకన్నీ తెలిసినట్టు చెప్తున్నారు. మా అమ్మ, నన్ను పెంచిన మమ్మీ, అమ్మమ్మ వీళ్ళంతా మీకు తెలుసా? తెలుసు. తెలియడం మాత్రమే కాదు, అసలు మ్యాటర్ నాకిప్పుడే అర్థమైంది. ఏమర్థమైందండి? మీ అమ్మ జ్యోతికి 2 ఆడపిల్లలు పుట్టారు. నీతో పాటు ఇంకో చెల్లి కూడా పుట్టింది. అవునా? అవునంజలి. అసలేం జరిగిందంటే నిన్నేమో మాకు తెలియకుండా మీ పిన్ని ఎత్తుకుపోయింది. మీ అమ్మమ్మ మీ చెల్లెలకి ప్రాణగండం ఉందని నాకు చెప్పి నాకు బంగారం చైన్ ఇచ్చారు. మీ చెల్లిని తీసుకెళ్లిపోయారు. నేను శ్రావ్య మమ్మీ దగ్గర పెరిగినట్టు నా చెల్లెలు మా అమ్మమ్మ దగ్గర పెరుగుతుందా? అవునంజలి. అంటే మా అమ్మ దగ్గర తన 2 కూతుర్లు లేరా? లేరమ్మా. ఆ రోజు మా ఉద్యోగాలు పోతాయని, మగపిల్లాడు పుట్టి చనిపోయాడని మేమే మీ అమ్మ వాళ్ళకి అబద్ధం చెప్పాము. ఆ రోజు నేను తప్పు చేశాను. ఆ బాధ నన్ను వెంటాడుతూనే ఉంది. నా వల్ల ఏ బిడ్డైతే మాయమైందో ఆ పాపే, అంటే నువ్వే నా ప్రాణాలు కాపాడేలా ఆ దేవుడు చేశాడు.